హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ కోసం మా అత్తమ్మ స్టైల్లో అటుకుల తాలింపు అయితే చేస్తున్నాం మేము. ఎప్పుడూ నేను చేసే రెసిపీసే కాకుండా ఇలా మా అత్తమ్మతో కూడా రెసిపీస్ చేపించి చూపిద్దామని ఈ సడన్గా అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను నేను ఇక్కడ. నేను రాకముందే అటుకులైతే ముందుగానే ఫ్రై చేసైతే పెట్టుకుంది. ఉట్టిగా డ్రై రోస్ట్ చేసైతే పెట్టింది. అలా చేయడం వల్ల అటుకులనేవి క్రిస్పీగా బావుంటాయంట. ఈ ఒక కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యేంత వరకైతే వెల్లుల్లిపాయలు పొట్టు తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 4, 5 పచ్చిమిర్చి గూడా సన్నంగా కట్ చేసైతే పెట్టుకోవాలి. ఈ వీడియో అయితే అనుకోకుండా స్టార్ట్ చేశాం మేము. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఒక విధంగా మా అత్తమ్మ కూడా ఒక కారణం. ఎందుకంటే తను కూడా నన్ను ఎంకరేజ్ చేసింది. ఎంతోమంది తీస్తున్నారు గదా! మనం గూడా తీద్దామని. నేను 3 ఇయర్స్ బ్యాక్ నుండే అనుకున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని. కానీ 1 మంత్ బ్యాక్ నుండయితే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలలో వాయిస్ అయితే రాలేదు. ఎందుకంటే మైక్ సరిగ్గా లేకపోవడం వల్ల. అందుకే కొత్తగా మైక్ తీసుకున్నా గదా! అందరికి వాయిస్ క్లారిటీగా వస్తుంది అని అనుకుంటున్నాను. మనం ఏది చేసినా గూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటే చాలా బావుంటుంది కదా! ఎందుకంటే అందరూ ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్త వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అని అనిపిస్తుంది గదా! ఇప్పుడైతే అటుకుల తాలింపయితే చూడండి. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పల్లీలైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేయడం వల్ల ఈ స్నాక్‌లోకి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీ దగ్గర పుట్నాలు, ఇంకా కారా ఉంటే అవి కూడా వేసుకోండి. మేము సడెన్‌గా అయితే చేస్తున్నాము. మా పిల్లలైతే స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదైనా ఒకటి అడుగుతారు స్నాక్ కోసం. అందుకనే మా అత్తమ్మ అయితే ఈరోజైతే అటుకుల తాలింపయితే చేస్తుంది. పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్న అటుకులల్లోనే ఈ పల్లీలు వేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకొనుంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలైతే వేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. చిన్న పిల్లలకి గ్యాస్ ఫార్మ్ గాకుండా అయితే ఉంటుంది ఇలా జీలకర్ర వేయడం వల్ల. అలాగే ఈ అటుకుల తాలింపులోకి జీలకర్ర టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న 4, 5 పచ్చిమిర్చి, అలాగే 2, 3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే ఉల్లిపాయ కూడా కట్ చేసి ఫ్రై చేసుకోండి. మేమైతే ఇక్కడ ఉల్లిపాయ అయితే వేసుకోవట్లేదు. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అయితే వేసి, మంచిగా పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయ్యేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. ముందుగానే పల్లీలలో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం మేము. మళ్ళీ ఇందులో కూడా సాల్ట్ అయితే వేసుకున్నాము. మనం ఉప్పు పైకెళ్ళి వేస్తే అటుకులు తాలింపు అయిన తర్వాత పైకెళ్ళి వేస్తే అటుకులు ఉప్పుగా అయితే ఉంటాయి. ఇలా ముందుగా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే ఉప్పు మొత్తం మంచిగా కలిసిపోతుంది. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కల్యామాకు కూడా వేసుకోవాలి. కల్యామాకు కూడా క్రిస్పీలా అయ్యేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. చిన్న పిల్లలు ఎవరైనా కూడా కల్యామాకైతే తినరు. కానీ ఇలా స్నాక్‌లలో క్రిస్పీగా ఫ్రై చేయడం వల్ల వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. మా సనమైతే అడిగి మరీ వేయించుకుంటుంది కల్యామాకుని. ఇలా క్రిస్పీలా అయిన తర్వాత ఫైనల్‌గా అయితే మనం ఆవాలైతే వేసుకోవాలి. మనం జీలకర్రతో పాటు ఆవాలు వేస్తే ఆవాలు త్వరగా మాడిపోతాయి. అందుకనే అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆవాలైతే వేసుకోవాలి. అప్పుడు ఈక్వల్‌గా ఫ్రై అవుతాయి. మనమైతే లాస్ట్‌లో అయితే పసుపయితే యాడ్ చేసుకోవాలి. మనం ఎన్ని అటుకులైతే తీసుకుంటామో ఆ అటుకులకి తగినంత పసుపయితే తీసుకొని వేసుకోవాలి. మనం ఈ పసుపు వేయడం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది. అలాగని ఎక్కువ వేసుకుంటే బాగోదు. ఇక్కడ మేమైతే పావు కిలో అటుకులైతే చేస్తున్నాము. అందుకనే ఒక 1 టీ స్పూన్ దాకా అయితే పసుపయితే వేసింది. ఆ పసుపు మొత్తం తాలింపులో మంచిగా కలిసేలా కలుపుకొని, తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు, అలాగే పావు కిలో అటుకులు, కొన్ని మరమరాలు అయితే వేసుకొని,
మంచిగా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకోవాలి. మనకి అటుకులు మొత్తం కలర్‌లో వచ్చేంత వరకి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్‌లో పెట్టయితే చేయాలి. లేదంటే మాడిపోతాయి. ఇక్కడ మేమైతే బ్యాచెస్ వైసెస్‌గా వేసి కొన్ని కొన్ని కలుపుకుంటున్నాము. ఈ అటుకుల తాలింపులో మేమైతే 1 కప్ దాకా మరమరాలు కూడా వేసుకున్నాము. మీరు అటుకులతో కాకుండా మరమరాలతో కూడా ఇలా తాలింపు పెట్టుకుంటే చాలా బావుంటుంది. మేమైతే ఇక్కడ 2 కలిపి అయితే తాలింపయితే పెడుతున్నాము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఫైనల్‌గా అయితే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని ఇలా వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయల్ని మనం ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ముందుగా మనం ఆయిల్‌లో వెల్లుల్లిపాయలేస్తాం. కానీ ఇలా దంచి పైకెళ్ళి వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బావుంటుంది. అంతే ఫ్రెండ్స్, మన అటుకుల తాలింపయితే రెడీ అయిపోయింది. ఇది బాగా మిక్స్ అయ్యేలా అయితే మంచిగా కలుపుకోవాలి. మనకి కలర్ మొత్తం వచ్చేంత వరకి సిమ్‌లో పెట్టుకొనైతే కలుపుకోవాలి. ఇది మా అత్తమ్మతో చేస్తున్న ఫస్ట్ వీడియో కాబట్టి నేనైతే కొంచెం ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాం మేము. సర్వింగ్ బౌల్ అయితే ఇలా పెట్టుకొని ఫైనల్‌గా అయితే ఇందులో సర్వ్ చేసుకోవడమే. కలర్ కూడా బాగొచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అత్తమ్మ చేసిన స్టైల్‌లో అయితే ఒకసారయితే చేసి చూడండి. నేనిలా సర్వింగ్ బౌల్‌లోకైతే తీసుకొని కొంచెం కల్యమాకుతో అలాగే పచ్చిమిర్చితో అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను. టీ కాంబినేషన్‌లో ఈ అటుకుల తాలింపు తింటే చాలా బావుంటుంది. నాకైతే టీ కాంబినేషన్‌లో తినడం అంటే చాలా ఇష్టం. మా సనమయితే రోజు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదైనా ఒకటి అడుగుతూనే ఉంటుంది స్నాక్ ఐటెమ్స్. తనకి రోజు ఏదైనా ఒకటి చేసి పెట్టాలి. అన్నమైతే సరిగ్గా తినదు. కానీ ఇలాంటి స్నాక్ ఐటెమ్స్ అంటే చాలా ఇష్టం తనకి. ఇగ స్కూల్ నుండి వచ్చేంత వరకైతే మేమైతే ఇలా స్నాక్ ఐటెమ్ అయితే చేశాము. మీ పిల్లలకు కూడా ఇలాంటి స్నాక్ ఐటెమ్స్ అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. ఫైనల్‌గా అయితే ఇలా కొంచెం డెకరేషన్ అయితే చేసుకున్నాం మేము సర్వింగ్ బౌల్‌లో. అలాగే ఆనియన్స్‌ని కూడా రౌండ్‌గా కట్ చేసి కొంచెం డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఇలా ఆనియన్స్‌తో స్నాక్ ఐటెమ్ తిన్నా గూడా చాలా బావుంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మా అత్తమ్మ చేసిన అటుకుల తాలింపయితే రెడీ అయిపోయింది. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే మన వీడియోస్‌ని చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. మరెన్నో కొత్త కొత్త వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.